సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గత తరగతిలో కఠోపనిషత్తులో మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆ మొదటి అధ్యాయం విహంగ వీక్షణం చేద్దాం. ఈ మొదటి అధ్యాయంలో 3 వల్లులున్నాయి. ఈ కఠోపనిషత్తులో 2 అధ్యాయాలు, ఒక్కొక్క వల్లిలోనూ 3 వల్లులు చొప్పుని 6 వల్లులు, 2 అధ్యాయాలు. ఈ విధంగా ఈ కఠోపనిషత్తు ఉంటుంది. అందులో మొదటి అధ్యాయంలో మొదటి వల్లి గురించి ముందు మనం చర్చించుకుందాం. మొదటి వల్లిలో 1 నుంచి 9 మంత్రాల వరకు ఉపనిషత్తులో ఒక చిన్న ఆఖ్యాయిక వస్తుంది. వాజస్రవస అనేటటువంటి వైదిక బ్రాహ్మణుడు విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఉంటాడు. ఈ యాగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ యాగ పరిసమాప్తి సమయానికి ఆ యాగం చేసేటటువంటి యజమాని తన దగ్గర ఉండేటటువంటి సమస్తాన్ని కూడా దానం చేయాలి. అది నియమం. ఇందులో దక్షిణగా ఇవ్వాలి. తన దగ్గర ఉన్నదంతా కూడా ఇవ్వాల్సినటువంటి ఆ నియమం ఉంది కాబట్టి తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు. ఇంకా మిగిలిపోయిన ఆవులు ఉన్నాయి. అవి కొన్ని ఒట్టిపోయి ఉన్నాయి. అవి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఉన్నదంతా ఇవ్వాలి అనేటటువంటి నియమం ఉంది కాబట్టి వాటిని కూడా ఇస్తున్నాడు. అయితే కొడుకైనటువంటి నచికేతుడు ఈ విషయాన్నంతటినీ దూరంగా ఉండి పరిశీలిస్తున్నాడు. పరిశీలించి అతను కూడా వైదిక సాంప్రదాయంలో పెరిగి ఆ వైదిక సాంప్రదాయాన్ని బాగా ఉపోసన పట్టినవాడు కాబట్టి తండ్రి ఇటువంటి నాసిరకం ఆవులని దానం చేస్తున్నాడు. ఈ ఆవుల వల్ల ఈ దానాన్ని గ్రహించినటువంటి గ్రహీతకు ఎటువంటి ప్రయోజనము లేదు సరికదా, ఎదురు ఖర్చు. పైగా వాళ్ళకి చాకరీ ఎక్కువైపోతుంది. కాబట్టి నా తండ్రికి దీనివల్ల చాలా పాపం అంటుకుంటుంది. ఈ పాపం నుంచి నేను ఎలాగైనా తండ్రిని రక్షించాలి అన్న ఉద్దేశంతో ఆ నచికేతుడు తండ్రిని సమీపించి నన్ను ఎవరికి దానం చేస్తారు అని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ వాజస్రవసుడు యజ్ఞం చేసి చేసి బాగా అలసిపోయాడు. అలసిపోయి ఉండడంతో చికాకుతోటి ఉన్నాడు. అటువంటి చికాకు సమయంలో ఈ కొడుకు పదే పదే వేధించడంతో విసుగుతోటి నిన్ను యమధర్మరాజుకి ఇస్తాను, నిన్ను మృత్యువుకి ఇస్తానని చెప్పేశాడు. మృత్యువుకి ఇస్తాను అని చెప్పినప్పుడు అంటే నిన్ను మృత్యువుకి ఇస్తాననేటటువంటి వాక్యం కావాలని చెప్పినది కాదు, కేవలం విసుగుతో మాత్రమే చెప్పినది. అయితే యాగశాలలో పలికినటువంటి ప్రతి వాక్కు కూడా అది సత్యమై తీరాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ కథలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, నచికేతుడు మొత్తం యాగంలో ఎటువంటి శ్రద్ధ చూపించాలి, శ్రద్ధని ఈ కథ చూపిస్తుంది. నచికేతుడు యజ్ఞం అయిపోయిన తర్వాత తండ్రి దగ్గర నిలబడి, నాన్న నాకు సెలవిప్పించండి, నేను యముడి దగ్గరికి వెళ్తాను అంటాడు. అప్పుడు తండ్రి చాలా బాధపడతాడు.
ఏదో యాదాలాపంగా అన్నాను, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. ఏదో యాదాలాపంగా అన్నాను, దాన్ని నువ్వు మర్చిపో అంటాడు. అయితే ఈ నచికేతుడు అంటాడు, యజ్ఞశాలలో చెప్పినటువంటి విషయం అలా మర్చిపోకూడదు అని చెప్తూ తన తండ్రి యొక్క ఔన్నత్యాన్ని కోరుతూ తండ్రి దగ్గర సెలవు తీసుకుని నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. కానీ యమధర్మరాజు యొక్క గృహంలో యమధర్మరాజు ఉండడు. యమధర్మరాజు ఎక్కడికో వేరే చోటకు వెళ్తాడు ఆ టైంలో. అయితే యజమాని లేని ఇంట్లోకి పరపురుషుడు ప్రవేశించకూడదు అనేటటువంటి నియమం తెలిసినవాడు కాబట్టి ఇంటి బయటే ఉండి 3 రోజులు ఆ యమధర్మరాజు కోసం వేచి ఉంటాడు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు, అన్నపానాదులు తీసుకోడు. అట్లాగా భోజనంగా 3 రోజులు వేచి ఉండడంతో ఆ యమధర్మరాజు గృహంలో ఉన్నటువంటి స్త్రీలంతా చాలా కలవరపడతారు. ఒక బ్రాహ్మణ అతిథి ఇట్లాగా చాలా కష్టపడుతున్నాడు, ఏం శాపం ఇస్తాడు అనేటటువంటి ఒక భయం వాళ్ళలో బాగా కొనసాగుతుంది. అయితే యమధర్మరాజు రాగానే అతని దగ్గరకు వెళ్ళి ఈ స్త్రీలు చెప్తారు, ఇదిగో ఈ ఇంటి బయట ఒక బ్రాహ్మణ యువకుడు ఉన్నాడు, ఒక బ్రాహ్మణ బాలుడు ఉన్నాడు. ఇంటి బయట బ్రాహ్మణ బాలుడు వేచి ఉన్నాడు మీకోసం. 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదు. అతనికి పోయి మీరు సేవ చేయండి. ఈ బ్రాహ్మణ బాలుడు అగ్నిలాంటివాడు కాబట్టి అతని శాపానికి మనం గురికాక ముందే మీరు పోయి అతన్ని శాంతపరచండి, నీళ్ళు ఇవ్వండి, నీళ్ళిచ్చి కాడు కొడుక్కోమని చెప్పండి, ఆ అతిథి పూజనం చేయండి అని చెప్పి స్త్రీలంతా యమధర్మరాజుకి సలహా ఇస్తారు. సలహా ఇస్తే అప్పుడు ఆ సలహాని పాటించి యమధర్మరాజు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అతనికి నీళ్ళిచ్చి సేద తీర్చి, ఆ తర్వాత 3 రోజులు నువ్వు నా ఇంట్లో అభోజనంగా ఉన్నావు కాబట్టి నువ్వు శాంతించడానికి నీకు 3 వరాలు ఇస్తున్నాను, ఆ 3 వరాలు కోరుకో అంటాడు. ఈ మొత్తం కథలో మనకి 3 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, నచికేతుడు ఆ వైదిక సాంప్రదాయం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ సత్యవాక్య పరిపాలనము, ఆ తర్వాత అతిథి పూజనము. 3 వైదిక పద్ధతులు, వైదిక ధర్మం మీద శ్రద్ధ, సత్యవాక్య పరిపాలనం. సత్యవాక్య పరిపాలనం అంటే తండ్రి చెప్పినటువంటి వాక్యాన్ని నిజం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ విధంగా సత్యవాక్య పరిపాలనము, అతిథి పూజనము, ఈ 3 ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. నచికేతుడు పోని ఏమైనా యువకుడు అంటే యువకుడు కాదు, కేవలం బాలుడు. బాలుడైనా కూడా చాలా పరిణతి చెందినటువంటి ఈ వైదిక బ్రాహ్మణుడు కాబట్టి ఇతనికి ఆ ధర్మ సూక్ష్మం అంతా బాగా తెలుసు. ఆ విధంగా యమధర్మరాజు 3 వరాలు ఇస్తే మొదటి వరం తన తండ్రి గురించి అడుగుతాడు, తండ్రి ఉన్నతి గురించి అడుగుతాడు. తండ్రి గారు చాలా బాధపడుతూ నన్ను పంపించారు కాబట్టి ఆయన చాలా బెంగతో ఆరోగ్యాన్ని కోల్పోయి చాలా అనారోగ్యంకి లోనయ్యి చాలా మానసిక వ్యధతో ఉంటారేమో, అలా ఉండకుండా తండ్రి మంచి ఆరోగ్యంతో ఎటువంటి మానసిక వ్యధ లేకుండా నేను మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు నన్ను చాలా ఆదరంతో పలకరించాలి అని ఆ యమధర్మరాజుని అడుగుతాడు. ఇదంతా ఒకటే కోరిక. ఈ మొత్తం ఈ ప్రశ్నలో అనేక కండిషన్స్ ఉన్నాయి, కానీ ఒకటే ప్రశ్న. అది తండ్రి యొక్క
ఆరోగ్యము, తండ్రి యొక్క మానసిక స్థితి, వీటి గురించినటువంటి కోరిక. ఈ మొట్టమొదటి కోరిక తన గురించి అడగలేదు, తన తండ్రి గురించి అడిగాడు. తండ్రి గురించి అడిగితే ఆ యమధర్మరాజు తదాస్తు అన్నాడు, అలాగే కాని అన్నాడు. ఈ ఈ ప్రశ్న, దీనికి ఆ యమధర్మరాజు సమాధానము, ఇవి రెండు, ఈ వరము తర్వాత యమధర్మరాజు సమాధానము, ఇవి రెండు 10వ మంత్రము 11వ మంత్రంలో మనకి వస్తుంది. మొదటి అధ్యాయం మొదటి వలిలో 10వ మంత్రము 11వ మంత్రము. తర్వాత 12 నుంచి 19 మంత్రాల వరకు రెండో మంత్రం వస్తుంది. ఈ రెండో మంత్రంలో కూడా నచికేతుడి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. నచికేతుడు తనకి, స్వార్థానికి, తనకంటూ ఏది అడగలేదు. నచికేతుడు ఏం అడుగుతాడు? ఇక్కడ ఉండేటటువంటి, భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ స్వర్గానికి వెళ్ళాలని ఎక్కువ ఆకాంక్షతోటి ఉంటారు. ఆ స్వర్గానికి తీసుకువెళ్ళేటటువంటి యజ్ఞం నీకు తెలుసు. ఆ యజ్ఞ విశేషం, ఆ యజ్ఞం ఎలా చేయాలో నాకు చెప్పు అని అడుగుతాడు. ఆ యజ్ఞం ఎలా చేయాలో చెప్పంటే, ఆ యజ్ఞం చేసేటటువంటి విధి విధానాన్ని అంతటి కూడా ఆ యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు. ఆ యజ్ఞం చేసేటటువంటి విధి విధానాన్ని చెప్పిన వెంటనే ఈ నచికేతుడు ఉన్నది ఉన్నట్టుగా, ఎక్కడా ఏ పదాన్ని వదిలిపెట్టకుండా అతను చెప్పింది చెప్పినట్టుగా మళ్ళీ అప్పచెప్తాడు. అప్పచెప్తే ఇంత దారుణ శక్తి ఉన్నటువంటి ఈ శిష్యుడు నాకు దొరికాడు కదా అని చెప్పి ఆ యమధర్మ చాలా సంతోషించి తన మెడలో ఉన్నటువంటి దండ ఇచ్చి, ఇక నుంచి ఈ యజ్ఞాన్ని నాచికేత యజ్ఞము అని అంటారు అని చెప్తాడు. ఈ నాచికేత యజ్ఞం ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. అంతేకాదు, నాచికేత యజ్ఞంతో పాటుగా ఎవరైతే ఈ ఉపాసన కూడా, అంటే అహంగ్రహ ఉపాసన, ఇటువంటి ఉపాసనలు కూడా జోడించి ఎవరైతే ఈ నాచికేత యజ్ఞం చేస్తారో అటువంటి ఆ సాధకుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు అని చెప్తాడు. అంటే ఈ రెండో యజ్ఞము జనశ్రేయస్సు కోసం కోరాడు. ఈ స్వర్గలోకానికి వెళ్ళడము లేదా బ్రహ్మలోకానికి వెళ్ళడము అదే పరాకాష్ట, అదే అంతిమ లక్ష్యమైనట్టయితే ఇక కోరికలు అడగడు. కానీ మూడో కోరిక, దీనికన్నా ఉన్నతమైన కోరిక కోసం మూడో కోరికని తన కోసం పెట్టుకున్నాడు. ఆ మూడో కోరిక ఏమిటి? అది మంత్రం 20 నుంచి 29 వరకు వస్తుంది. అది ఆత్మవిద్య. నాకు ఆత్మవిద్య కావాలి అని అడుగుతాడు. ఆత్మవిద్య కావాలి అని అడిగితే, ఈ ఆత్మవిద్య కావాలి అని అడిగినది ఓ చిన్న బాలుడు. ఆత్మవిద్య చూస్తే దేవతలకు కూడా అర్థం కానటువంటి విషయం అది. ఈ బాలుడు ఏంటి వేళాకోళంగా అడుగుతున్నాడా లేకపోతే నిజంగా అడుగుతున్నాడా, ఒకవేళ చెప్పినా ఇతనికి అందుకునేటటువంటి సామర్థ్యం ఉందా అని తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఆ యమధర్మరాజులో కలిగింది. కలిగి, అంటే సాధన చతుష్టయ సంపన్నుడు అయితేనే ఆ బ్రహ్మ విద్య కానీ ఆ ఆత్మవిద్య వల్ల కానీ ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఇతడు సాధన చతుష్టయ సంపన్నుడా కాదా అని పరీక్షించాలనేటటువంటి కోరికతోటి యమధర్మరాజు ఈ నచికేతుడికి పరీక్ష పెట్టాడు. ఆ నచికేతుడిని అనేక ప్రలోభాలు లోనయ్యేటట్టుగా అతని ముందు అనేక రకాలు వరాలను చూపిస్తూ, నీకు రాజ్యాన్ని ఇస్తాను, సకల భోగాల్ని ఇస్తాను, ఇహలోక భోగాలు పరలోక భోగాల్ని ఇస్తాను, రథాలు ఇస్తాను, ఇక్కడుండేటటువంటి దివ్య కాంతల్ని ఇస్తాను, నువ్వు దీర్ఘ ఆయుష్ ఇస్తాను, తర్వాత నీకు కావలసినటువంటి ధనాన్నంతా ఇస్తాను, కాబట్టి ఇవన్నీ తీసుకుని చాలా సుభిక్షంగా దీర్ఘకాలం రాజ్యాన్ని ఏలి సుఖాన్ని అనుభవించు అన్నట్టుగా చెప్తాడు. అంటే వాటిని ఈ నచికేతుడు చాలా తృణప్రాయంగా
భావిస్తాడు. వాటి గురించి రేపు ఆలోచించి చెప్తాను, నాకు కొంచెం టైం ఇయ్యి, ఇలాగా మాట్లాడు. అవి ఇచ్చినది ఇచ్చినట్టుగానే మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాడు. నాకు అవసరం లేదు. ఎందుకంటే అన్నిటికన్నా మించినది ఈ ఆత్మవిద్య. ఆత్మవిద్య ఉంటే అన్నీ ఉన్నట్టే. వీటన్నిటికన్నా ఉన్నతమైనది ఆత్మవిద్య కాబట్టి ఆత్మవిద్యని కానీ నేను తెలుసుకున్నట్టయితే, ఆ ఆత్మనిష్టలో కానీ నేను ఉన్నట్టయితే, నాకు నువ్వు ఇచ్చినవన్నీ కూడా తృణప్రాయం. అవన్నీ నా దగ్గర ఉన్నట్టే. కాబట్టి నాకు ఆత్మవిద్య మాత్రమే కావాలి అని పట్టుబడతాడు. పట్టుబడితే అప్పుడు ఆ యమధర్మరాజు తెలుస్తుంది, ఇతను సామాన్యమైనటువంటి బాలుడు కాదు. ఇతను ఆ సాధన చతుష్టయ సంపన్నతని పూర్తిగా సంపాదించుకున్నటువంటి యోగ్యత కలిగినటువంటి శిష్యుడు. ఇటువంటి శిష్యుడు నాకు దొరకడం ఎంత అపురూపమో అనుకుని లోపల సంతోషిస్తూ తన ఆత్మవిద్యను మొదలుపెడతాడు. ఈ విధంగా ఈ ఈ కథ చాలా మనకి ముఖ్యమైనటువంటి కథ. ఇక్కడ ఈ నచికేతుడికి యమధర్మరాజు చెప్పడం ఇదంతా మొదటి వల్లిలో వస్తుంది. ఈ మొదటి వల్లిలో మనకి మంత్రాలు 10, మంత్రాలు 20, 26, తర్వాత 27 ఈ మంత్రాలు చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు. ఈ మంత్రాలు ఏమిటో చూద్దాం. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తితి చేకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణామేషస్వరస్తృతీయః. యః అయం ప్రేతే విచికిత్సా మనుష్యే. ఇక్కడ ఉండేటటువంటి భూలోకవాసులకి ఒక సందేహం ఉంది. అస్థీతి ఏకే వదంతి, నాస్తితి అన్యే వదంతి. ఉన్నాడు, మరణం తర్వాత ఈ ఈ మనిషి ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు, లేరు అని కొంతమంది అంటున్నారు. ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు, లేడు అని మరికొంతమంది అంటున్నారు. ఈ విషయం మీద నాకు వివరణ కావాలి. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఈ జీవి ఏమవుతాడు? ఈ విషయమైనటువంటి విద్య నాకు చెప్పమని అడుగుతాడు. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవి యొక్క ప్రయాణం సాగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఈ స్థూల శరీరం ఇక్కడ పడిపోతుంది. సూక్ష్మ శరీరము, కారణ శరీరము, వాటిలో ఉండేటటువంటి ప్రతిబింబ చైతన్యము ఇది జీవిగా ఏర్పడి ఇది ప్రయాణం చేస్తుంది. అతనుకున్నటువంటి ప్రారంధం బట్టి మరో లోకానికి ప్రవేశించి ఆ లోకంలో దానికి సంబంధించినటువంటి దేహాన్ని ధరించి అక్కడ అనుభవాల్ని స్వీకరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ జీవి తన యాత్రని అనంతంగా కొనసాగిస్తూ ఉంటాడు. జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అలా ఎత్తుతూనే ఉంటాడు. కాబట్టి ఈ జీవి యొక్క రహస్యం నాకు కావాలి అని ఆ నచికేతుడు అడిగాడు. అయితే యమధర్మరాజు ఇది అంత సులభమైనటువంటి విషయం కాదు, ఇది దేవతలకు కూడా అర్థం కాదు, కాబట్టి దీన్ని విడిచిపెట్టేసే అని ఎట్లాగే రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి ఇతన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు ఆ యమధర్మరాజు తన యొక్క ఈ ఆత్మవిద్యని యమధర్మరాజు ఈ ఆత్మవిద్యని నచికేతుడికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఇదే దీంట్లో ఇక్కడ 27వ మంత్రం, న విత్తేన తర్పణీయో మనుష్య లప్స్వామహే విత్తమద్రాక్ష్మచేత్వ జీవిష్యామో యావదీ శిష్యసిత్వం వరస్తు మే వరణీయస ఏవా. 26వ మంత్రం అండి. స్వభావో మత్యశ్చ యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహ తవ నృత్యగీతే.
ఈ జీవితం చాలా స్వల్పమైనది. కాబట్టి ఈ స్వల్పమైన జీవితం, ఇక్కడ ఉండేటటువంటి భోగ భాగ్యాల కోసం మన కాలాన్ని వృధాపరచకుండా అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి మార్గాన్ని వెతుక్కోవాలి. కాబట్టి ఈ నృత్యాలు, ఈ గీతాలు అనే నువ్వే ఉంచుకో అని చెప్పాడు. న విత్తేన తర్పణీయో మనుష్య లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వా ఈ జీవిష్యామో యావదీ శిష్యసిత్వం వరస్తు మే వరణీయసయేవా. నాకు నువ్వు చెప్పవలసింది ఆత్మవిద్య మాత్రమే, ఆత్మవిద్య వినా మరొకటి నాకు అవసరం లేదు అని చాలా క్లియర్గా చెప్పేశాడు. చెప్పేస్తే అప్పుడు ఆ యమధర్మరాజు ఈ ఆత్మవిద్య చెప్పడానికి పూనుకున్నాడు. ఇది మనకి రెండవ వలిలో వస్తుంది. రెండవ వలి నుంచి మనకి ఈ ఆత్మవిద్య మొదలవుతుంది. రెండో వలి గురించి మనం సంక్షిప్తంగా చూద్దాం. ఈ రెండో వల్లిలో ఉపనిషత్తే ముందు కొన్ని ఉపోద్ఘాతంగా చెప్తుంది. ఉపనిషత్తు కొన్ని మంత్రాలు కొన్ని ఉపోద్ఘాతంగా చెప్తుంది. అందులో 1 నుంచి 13 మంత్రాలు ముఖ్యంగా ఈ వైదిక శాస్త్రాన్ని నేర్చుకునేటటువంటి శిష్యుణ్ణి ప్రశంసిస్తూ ఈ ఉపనిషత్తు కొన్ని మంత్రాలు చెప్తుంది. అంటే ఈ వైదిక శిష్యుడికి అర్ధకామ ధర్మ ఈ 3 పురుషార్థాల కన్నా మోక్ష పురుషార్థం చాలా ముఖ్యమైనది అని ఈ విధమైనటువంటి ఈ ప్రశంసలతోటి శిష్యుణ్ణి బాగా పొగుడుతూ ఆ ఉపనిషత్తు 1 నుంచి 13 మంత్రాలు చెప్తుంది. ఆ తర్వాత 14వ మంత్రం ఈ ఆత్మవిద్య యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. ఆత్మవిద్య నేర్చుకుంటే ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతారు, ఆత్మవిద్య ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని ఆత్మవిద్యా ప్రశంస. ఫస్ట్ శిష్య ప్రశంస అయిపోయింది, తర్వాత ఆత్మవిద్యా ప్రశంస వస్తుంది. ఈ ఆత్మవిద్యా ప్రశంస అయిపోయిన తర్వాత 15 నుంచి 17 వరకు ఓంకార ప్రశంస. ఆ తర్వాత ఈ మనస్సుని ఎట్లాగా సంసిద్ధం చేసుకోవాలి, సంస్కారం చేసుకోవాలి, ఇదంతా చెప్తుంది. అంటే సంసిద్ధము సంస్కారమైనటువంటి మనస్సు కలిగితేనే ఆ ఆత్మవిద్య రాణిస్తుంది. కాబట్టి ఆత్మని సంసిద్ధము సంస్కారము చేసుకోవడానికి ఓంకార ఉపాసన ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనే విషయం చెప్తుంది. అప్పుడు 18 నుంచి 25 వరకు ఈ యమధర్మరాజు తన యొక్క ఆత్మవిద్యని మొదలు పెడతాడు. ఎలాగైతే మనకి ఆ భగవద్గీతలో 11వ శ్లోకం 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి ఈ మోక్ష శాస్త్రాన్ని కృష్ణ పరమాత్ముడు చెప్పడం మొదలు పెడతాడో అదే మాదిరిగా ఇక్కడ యమధర్మరాజు 18వ మంత్రం నుంచి 25వ మంత్రం వరకు ఈ ఆత్మవిద్యని నచికేతుడికి చెప్పడం, ఆత్మవిద్యను నచికేతుడికి చెప్తాడు. ఆత్మవిద్యలో అనేక అంశాలు, ముఖ్యంగా ఆత్మ లక్షణాలు చెప్తాడు. ఆత్మ నిర్వికార చైతన్యము. ఆత్మ నిర్వికార చైతన్యం అంటే ఆత్మకి ఎటువంటి వికారములు లేవు. అంటే ఆత్మానాత్మ వివేకం చేయాలి ఒక సాధకుడు. ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకోవాలి. ఆత్మలో ఎటువంటి వికారాలు లేవు. ఎటువంటి వికారాలంటే ఎటువంటి మార్పులు లేవు, అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అంటే ఆత్మ నిర్వికార చైతన్యము, అది నా స్వరూపము అని చెప్పినప్పుడు ఈ నిర్వికార చైతన్యం అంటే ఇక్కడ మనకి దేహము మనస్సు బుద్ధి ఉన్నాయి, ఇవన్నీ వికారాలకు లోనవుతున్నాయి, వీటిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఆత్మ కాదు, దేహం ఆత్మ కాదు. ఎందుకంటే దేహానికి షడ్వికారాలు ఉంటాయి. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే.
ఈ విధంగా మార్పులు అనేవి శరీరానికి జరుగుతున్నాయి కానీ ఆత్మకి ఉండవు. కాబట్టి శరీరము తర్వాత మనస్సులో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ఒకసారి ఆనందంగా ఉంటుంది, ఒకసారి దుఃఖంగా ఉంటుంది. బుద్ధిలో కూడా మార్పులు వస్తున్నాయి. అంటే చిన్నప్పుడు ఉండేటటువంటి ఆలోచన శక్తి కన్నా కూడా ఇప్పుడు ఉండేటటువంటి ఆలోచన శక్తి మెరుగ్గా ఉంది. అంటే మార్పు వచ్చింది బుద్ధిలో. ఈ విధంగా మనకి బుద్ధిలో మార్పు వచ్చింది, శరీరంలో మార్పు వస్తుంది, మనసులో మార్పు వస్తుంది. అంటే ఈ మూడు కూడా ఆత్మ కాదు. ఆత్మ నా నిజస్వరూపం అని చెప్తోంది కాబట్టి వేదము ఈ దేహము, మనస్సు, బుద్ధి ఇవేవి కూడా నేను కాదు. ఇది మొట్టమొదటి విషయం ఆ యమధర్మరాజు చెప్పినది. తర్వాత ఆత్మ అకర్త అంటున్నాడు. ఆత్మ అకర్త అంటే మనం అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా ఆత్మ ఏ కార్యము చేయదు. ఆత్మ అకర్త. అకర్త అంటే అది కేవలం సాక్షి భూతంగా ఉంటుంది తప్పితే అది పూనుకొని ఏ పనిని చెయ్యదు. దాని సమక్షంలో అన్ని పనులు జరుగుతాయి కానీ ఆత్మ తనకు తానుగా ఏ పని చేయదు. కాబట్టి ఆత్మ అకర్త. అంటే ఇక్కడ మనం సమస్త కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఆత్మగా మీరు ఏ పని చేయటలేదు. అంటే ఆత్మతో మీరు లయమైనప్పుడు, ఆత్మతో మీరు ఏకమైనప్పుడు, ఆ ఆత్మనిష్టలో ఉన్నప్పుడు ఇక్కడ కార్యాలు చేస్తున్నా కూడా మీరు ఏ కార్యము చేస్తున్నట్టు కాదు. దీనివల్ల మనకి ప్రయోజనం ఏమిటి? దీనివల్ల మనకి ఆగామి పుణ్యం కానీ ఆగామి పాపం కానీ రాదు. ఎందుకంటే ఆత్మ ఏ పని చేయదు కాబట్టి, మీ యొక్క నిజస్థితి ఆత్మ కాబట్టి మీరు ఇక్కడ సమస్తమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా దానివల్ల వచ్చేటటువంటి పాపం కానీ పుణ్యం కానీ మీకు అంటదు. నలిప్యతే అంటాడు. అటువంటి సాధకుడికి ఆగామి కర్మలు అంటవు. అట్లాగే ఆత్మ అభోక్త. అభోక్త అంటే ఈ కర్మఫలాల్ని అనుభవించదు. అకర్త అలాగే అభోక్త. ఆ తర్వాత ఆత్మ సర్వ అధిష్టానము. సర్వ అధిష్టానం అంటే ఇక్కడ ఉండేటటువంటి సమస్తానికి ఆత్మే అధిష్టానం. అంటే ఆత్మ లేకపోతే ఇక్కడ ఏదీ లేదు. ఎలాగైతే కొండకి మట్టి అధిష్టానము, ఆభరణాలకి బంగారము అధిష్టానము, ఆ విధంగా ఈ సమస్త జగత్తుకి ఈ ఆత్మే అధిష్టానము. ఆత్మ వినా ఇక్కడ జగత్తు లేదు, జీవుడు లేదు. కాబట్టి వీటి వెనకాలుండేటటువంటి సారము, సత్యము, నిత్యము, ఏకము అనేది ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మే ఇక్కడ మనకి అనేకంగా కనిపించేటటువంటి ఈ వ్యవహారిక సత్యం. నిజానికి ఈ అనేకత్వం అనేది మిథ్య మాత్రమే. దీంట్లో ఉండేటటువంటి సారభూతంగా ఉండేటటువంటి అధిష్టానమే ఆత్మ. అది ఏకము. ఆత్మ దుర్విజ్ఞేయము అంటాడు. దుర్విజ్ఞేయం అంటే ఆత్మ మనకి ఈ స్థూల వస్తువులాగా మనకి దొరకదు. స్థూల వస్తువు ఏంటి? మనకి కంటికి కనిపిస్తుంది, చెవికి వినిపిస్తుంది. ఈ విధంగా మనకి పంచ జ్ఞానేంద్రియాలకి గోచరంగా ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలతోటి దాన్ని తెలుసుకోవచ్చు. ఒక శబ్దంగా వినొచ్చు, ఒక దృశ్యంగా చూడొచ్చు, ఒక వాసనగా దాన్ని గ్రహించవచ్చు, రుచిగా దాన్ని తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి పంచ జ్ఞానేంద్రియాలు మనకి పంచ ప్రపంచాల్ని మనకి చూపిస్తుంది. ఇక్కడ ఆత్మ విషయం వచ్చేసరికి దుర్విజ్ఞేయము. దుర్విజ్ఞేయం అంటే ఇది అంత స్థూలంగా తెలిసేది కాదు. స్థూలంగా తెలిసేది కాదంటే సూక్ష్మ బుద్ధితోటి మాత్రమే దీన్ని తెలుసుకోవాలి. సూక్ష్మ బుద్ధితో ఎందువల్ల తెలుసుకోవాలి? ఇది సగుణము కాదు, నిర్గుణము. నిర్గుణం కాబట్టి స్వరూపం లేదు కాబట్టి దీన్ని మనం చాలా విచారం చేసి అది కేవలం ఆ ఎనాలిసిస్ వల్ల తెలుసుకోవాల్సింది తప్పితే దీన్ని ఒక
వస్తు రూపేణా మనం చూడాలి అంటే మనకి లభ్యమయ్యేది కాదు. తర్వాత ఇంకేం చెప్పాడు? దేశకాల అతీతము. ఇది దేశానికి అతీతము, కాలానికి కూడా అతీతము. అంటే దేశానికి లోబడి లేదు, కాలానికి లోబడి లేదు. దేశానికి అతీతం అంటే అన్ని దేశాల్లోనూ ఉంటుంది. కాలానికి అతీతం అంటే అన్ని కాలాల్లోనూ ఉంటుంది. అంటే ఆత్మ అంతటా వ్యాపించింది. దేశ అతీతం అంటే అన్ని దేశాల్లోనూ వ్యాపించింది. సర్వవ్యాపకము. సర్వవ్యాపకం అంటే అన్ని దేశాల్లోనూ ఉంటుంది. అంటే ఇది లేని దేశం అంటూ లేదు. కాబట్టి ఏకము అంటున్నాం. తర్వాత కాలాతీతం అంటే ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో వెళ్ళిపోయేది కాదు. ఎలాగైతే దేహం ఒక కాలంలో పుట్టి ఒక కాలంలో మరణిస్తుందో అటువంటి విషయం ఆత్మకి కాదు. ఆత్మ అలా కాదు. ఆత్మ అలా కాదంటే ఏంటి? ఆత్మ అన్ని కాలాల్లోనూ ఉంటుంది. త్రికాలేపి తిష్టతి. 3 కాలాల్లోనూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, ఆత్మ ఏకము, ఆత్మ సారము. ఇది ఈ విషయం యమధర్మరాజు మనకి 18 నుంచి 25వ మంత్రం వరకు చాలా విస్తారంగా చెప్తాడు. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మంత్రాలు 15వ మంత్రము, తర్వాత 17వ మంత్రము, 19వ మంత్రము, 20వ మంత్రము, 25వ మంత్రము, ఈ మంత్రాలు మనకి చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు. మనం 15వ మంత్రం చూద్దాం. సర్వే వేదా యత్పదమామనంతి తపాగుంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదగుం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇతి ఏతత్. ఓంకారం గురించి యమధర్మరాజు ఈ 15వ మంత్రంలో చెప్తున్నాడు. అన్ని వేదాలు కూడా ఈ ఓంకారాన్ని ప్రశంసిస్తున్నాయి. ఈ ఓంకారం ఈ బ్రహ్మచారులు, తర్వాత గృహస్థులు, తర్వాత వానప్రస్థులు అందరూ కూడా ఓంకారాన్ని తప్పనిసరిగా స్వీకరించి ఆ ఓంకార ఉపాసన వల్ల లబ్ధి పొందుతున్నారు. అది ఏతత్ ఓమితి, ఇదే ఓంకారము అని ఆ ఓంకారాన్ని చెప్తాడు. ఆ తర్వాత మనకి 18వ మంత్రం, న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యత్ శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ మంత్రం స్వల్పమైన మార్పులతోటి భగవద్గీతలో కూడా ఉంది. భగవద్గీతలో శ్లోకం వస్తుంది. ఆ శ్లోకంలో కొంచెం మార్పులతోటి ఈ కటమంత్రాన్ని అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. న జాయతే మ్రియతే వా విపశ్చిత్. ఇది ఒకప్పుడు పుట్టడం, ఒకప్పుడు మరణించడం అంటూ లేదు. ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదంటే ఇప్పుడు ఏమిటి? నాకేమిటి దానివల్ల అడ్వాంటేజ్ అంటే నేనే ఆత్మని, కాబట్టి నాకు పుట్టుక లేదు, నాకు మరణం లేదు. అదేమిటండి, పుట్టినరోజు చేసుకుంటున్నాం, తర్వాత పోయిన తర్వాత క్రియలన్నీ చేస్తున్నారు, మరి లేదంటారు ఏమిటంటే అది శరీరానికి సంబంధించి. నేను శరీరాన్ని కాదు, ఈ శరీరం వెనకాల ఉండేటటువంటి ఆత్మను నేను. కాబట్టి ఆత్మగా జీవికి పుట్టుక లేదు, మరణము లేదు. ఎప్పుడూ ఆ ఆత్మ నిత్యంగా ఉండేది ఆత్మ మాత్రమే. అదే నా యొక్క స్వరూపము. అయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్. ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు. కుండను తీసుకోండి,
కుండను తీసుకుంటే ఆ కుండలో ఉండేటటువంటి మట్టి కుండ తయారవక ముందు ఉంది, కుండ తయారైనప్పుడు కూడా కుండగా మట్టి ఉంది, కుండ పగిలిపోయి అది దాని ఆకారం కోల్పోయినా కూడా మట్టి ఉంటుంది. అంటే 3 కాలాల్లోనూ కుండ పుట్టకముందు ఉంది, కుండగాను మట్టి ఉంది, కుండ అది పగిలిపోయాక కూడా మట్టి ఉంటుంది. అదే మాదిరిగా ఈ శరీరాలు వస్తున్నాయి, శరీరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ మార్పు లేకుండా శాశ్వతంగా నిత్యంగా ఉంటూనే ఉంటుంది. ఆ ఆత్మనే నేను. అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అజః అంటే పుట్టుకలేనిది, నిత్యః నిత్యమైనది, శాశ్వతః శాశ్వతమైనది, పురాణః ఎంతో సనాతనమైనది, న హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం నశించినా కూడా ఆత్మ నశించదు. ఇక్కడ అజః నిత్యః శాశ్వతః పురాణః అని చెప్పడంలో మనకి శరీరంలో షడ్వికారాలు ఉన్నాయి. ఈ షడ్వికారాలు ఆత్మకి లేవు అని చెప్పడమే దీని ఉద్దేశం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. అస్థి జాయతే వర్ధతే విపర్ణమతే అపక్షీయతే వినశ్యతే. ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో ఈ వికారాలు ఆత్మకి లేవు అని చెప్పడం అజః నిత్యః అని చెప్తాం. నా హన్యతే హన్యమానే శరీరే. నా హన్యతే హన్యమానే శరీరే అంటే కుండ పగిలిపోయింది కానీ మట్టి పగిలిపోలేదు, మట్టి మట్టిలాగే ఉంది. పగిలిపోయింది కుండ. కాబట్టి ఈ శరీరం పడిపోతుంది కానీ ఆత్మకి మరణము లేదు, ఆత్మకి జననము లేదు. నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం పడిపోయినా కూడా ఆత్మకి మరణము లేదు. తర్వాత 19వ మంత్రం అండి. హంతా చేత్ మన్యతే హంతుగుం హతశ్చేత్ మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయగుం హంతి న హన్యతే. హంతా చేత్ మన్యతే హంతుం, హతా చేత్ మన్యతే హతం. ఆత్మ ఒకళ్ళని చంపేది కాదు, ఆత్మ చంపబడేది కాదు. ఆత్మ చంపుతుంది, ఆత్మ చంపబడుతుంది అని ఎవరైతే ఆలోచిస్తారో ఉభౌ తౌ, ఈ రెండు ఎవరైతే ఈ విధంగా భావిస్తున్నారో వాళ్ళకి ఈ బోధ అంటే ఆత్మ గురించినటువంటి విషయం సరిగ్గా అర్థం కాలేదు. ఆత్మ అంటే ఏమిటో తెలియలేదు వీళ్ళకి. కాబట్టి ఈ ఆత్మ గురించి తెలియాలి అంటే ఈ ఆత్మ నిత్యము, ఆత్మకి ఎటువంటి మార్పులు లేవు అనే విషయం బాగా తెలియాలి. ఆ తర్వాత 20వ మంత్రం. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకః దాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అణోహో అణీయాన్. అణోహో అణీయాన్ అంటే బాగా చిన్న వాటిలో ఇంకా చిన్నది. మహతో మహీయాన్ చాలా పెద్ద వాటిలో ఇంకా పెద్దది. చిన్నవాటిలో చిన్నది అంటే చిన్నదై ఉండాలి, పెద్దవాటిలో పెద్దది అంటే పెద్దదై ఉండాలి. చిన్నది పెద్దది రెండు ఎలా అవుతుంది అంటే అంతటా వ్యాపించి ఉంది. చిన్నవాటిలోనూ వ్యాపించి ఉంది, పెద్దవాటిలోనూ వ్యాపించి. ఈ ఆత్మ లేని ప్రదేశం అంటూ లేదు, సర్వవ్యాపకము. ఈ విధంగా ఆత్మ ఎక్కడుంది అంటే జంతో నిహితం గుహాయాం, ఈ జీవుల యొక్క హృద్గుహలో ఉన్నది. అంటే మళ్ళీ మనకి ఈ ఉపాసనాపరంగా దానికి ఒక సౌలభ్యాన్ని కలుగజేస్తున్నాడు యమధర్మరాజు. మన హృద్గుహలో ఈ మనస్సులో అది ప్రతిబింబించి ఈ శరీరాన్నంతటినీ నకసిక పర్యంతం ఆ చేతనవంతంగా చేస్తోంది. కాబట్టి ఆ హృద్గుహలో మనం ఆ ఆత్మని ఉపాసన చేయొచ్చు.
అన్నట్టుగా ఉపాసనాపరంగా చెప్పాడు ఇక్కడ. ఈ వల్లి పరిసమాప్తి చేస్తూ యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతవోదనః మృత్యోరస్యోపసేచనం కయిత్థా వేదయత్ర సహ. ఇది ఈ ఆత్మ ఈ క్షత్రియుణ్ణి బ్రాహ్మణ్ణి మనం భోజనం చేసేటప్పుడు నంజుకోవడానికి ఏదో పెట్టుకుంటాం అక్కడ, ఓ సైడ్ డిష్. అట్లాగా ఈ బ్రాహ్మణుడు క్షత్రియుడు ఆత్మకి ఈ సైడ్ డిష్ లాంటి వాళ్ళు అన్నట్టుగా ఈ మంత్రం వస్తుంది. అంటే వాళ్ళని నమిలి తినేస్తోందిట. అంటే ఏం చేస్తుంది ఇక్కడ మనకి ఆ లయ కూడా జరుగుతుంది ఆత్మలో అన్నట్టుగా చెప్తోంది. ఇది మనకి కొంచెం భయోత్పాతాన్ని కలుగజేస్తుంది. ఆత్మ ఎలాగైతే మనకి అంటే సృష్టి విషయం చెప్పిందో అదే మాదిరిగా లయ కూడా ఆత్మలో జరుగుతుంది. ఈ జగత్తంతా కూడా అంతంలో ఈ ఆత్మలోనే లయమైపోతుంది అని చెప్పడానికి నాటకీయంగా ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఈ బ్రాహ్మణుడు క్షత్రియుడు మొత్తం ఇక్కడ జగత్తునంతటినీ వాళ్ళు సూచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని నంచుకుని తింటోంది అంటే వాళ్ళు ఆ ఆత్మలో లయమైపోతున్నారు కాబట్టి ఆ ఆత్మ లయకారకము కూడా. ఆత్మ సృష్టి ఎలా చేస్తుందో అట్లాగే ఆత్మ లయకారకము కూడా అన్నట్టుగా మనకి ఈ యమధర్మరాజు ఆ కాలతత్వాన్ని కూడా మనకి ఇక్కడ ప్రస్తావించాడు. ఇంకా మూడో వల్లి ఆఖరి వల్లండి ఈ అధ్యాయంలో. ఈ మూడో వల్లి దీంట్లో 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఒకటి రథకల్పన దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ రథకల్పనలో ఈ శరీరము రథము, ఇట్లా ఈ శరీరంలో ఉండేటటువంటి రకరకాల అంగాలు, ఆ రథంలో ఉండేటటువంటి గుర్రము, తర్వాత పగ్గము, తర్వాత రథాన్ని నడిపేటటువంటి సారథి, లోపల కూర్చున్నటువంటి యజమాని, ఈ విధంగా వీటితో పోలుస్తూ ఆ రథ ప్రయాణాన్ని ఈ సాధకుడు యొక్క ప్రయాణంతో పోలుస్తాడు. పోల్చడం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇవన్నీ సమన్వయంగా, ఇవన్నీ ఒక త్రాటి మీద నడిచినట్టయితే ఆ సాధకుడు యొక్క ప్రయాణం సుగమంగా ఉంటుంది. వీటి సంయమనం చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఇంద్రియాలు, మనస్సు, శరీరము వీటిని డిసిప్లిన్ చేసుకోవాలి. వాటి ఇష్టారాజ్యంగా నడవకూడదు. ఇష్టారాజ్యంగా నడిచినట్టయితే సాధకుడు యొక్క ప్రయాణం తను అనుకున్నటువంటి దిశలో జరగదు. కాబట్టి ఇక్కడ మనకి ఈ రథకల్పన చాలా ముఖ్యమైనటువంటి ఇమేజరీ ఇది ఇక్కడ ఇవ్వబడింది. మిగతా ఉపనిషత్తులు కూడా దీన్ని తరచూ చెప్తూ ఉంటారు. ఆ రథకల్పన 2 మంత్రాలతోటి వర్ణన వచ్చింది. తర్వాత మంత్రాలు ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాయి. ఈ 3, 4 మంత్రాలు చూద్దాం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్యాహుః విషయాన్ తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తే ఇత్యాహుర్మనీషిణః. ఆత్మానం రథినం విద్ధి. ఆత్మానం రథినం విద్ధి అంటే ఆ యజమాని ఆ రథంలో ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుడు. శరీరం రథమేవతు, శరీరం వచ్చి ఈ రథము, బుద్ధి సారథి. ఆ బుద్ధి ఏదైతే ఉందో అదే సారథి. మనఃప్రగ్రహమేవచ, ఈ మనస్సు పగ్గాలు. ఇంద్రియాణి హయాన్ ఆహుహు,
ఇంద్రియాలు గుర్రాలు. విషయాన్ తేషు గోచరాన్. ఆ ఇంద్రియ విషయాలు అంటే కంటికి దృశ్యాలు, చెవికి శబ్దాలు, నాలుకకి రుచులు, ఇలాగా ఇవన్నీ వాటి మార్గాలు. ఎవరైతే ఈ ఆత్మేంద్రియ మనోయుక్తం అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో కలిగినటువంటి ఈ సాధకుడు భోక్త ఇది ఆహు మనీషిణ. మనీషిణ అంటే ఈ జ్ఞానులు ఈ విధంగా చెప్తారు. అంటే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ గుర్రాలు, తర్వాత ఈ సారథి, తర్వాత ఈ రథము, ఇవన్నీ కోఆర్డినేటెడ్గా ఉన్నట్టయితేనే మనకి రథ ప్రయాణం సవ్యంగా సాగుతుంది. మొట్టమొదటి శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా లేనట్టయితే ఆ సాధకుడి యొక్క ఈ సాధన సరిగ్గా నడవదు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకునేటటువంటి బాధ్యత కూడా ఈ సాధకుడి మీద ఉంటుంది. శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మొట్టమొదటి విషయం. రెండోది ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అంటే దమం. మనోనిగ్రహం ఉండాలి. మనోనిగ్రహం అంటే శమము. ఈ శమం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం తర్వాత వివేకం కలిగినటువంటి బుద్ధి ఉండాలి. ఏది మంచి ఏది చెడు అని బాగా గ్రహించినటువంటి ఆ బుద్ధి ఉండాలి. అంటే బుద్ధి చెప్పు చేతల్లో మనస్సు ఉండాలి. అంతేగాని మనస్సు చెప్పు చేతల్లో బుద్ధి ఉండకూడదు. బుద్ధి చెయ్యి అంటే చెయ్యాలి, చెయ్యొద్దు అంటే మానేయాలి. ఆ విధంగా బుద్ధి చెప్పు చేతల్లో మనస్సు కానీ ఉన్నట్టయితే అటువంటి వివేకి ప్రయాణం సుగమంగా ఉంటుంది. ఇంకా ఐదో అంశము ఆర్జవము. ఆర్జవం అంటే వీటన్నిటి యొక్క సమన్వయము. అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ నాలుగు కూడా ఒక త్రాటి మీద నడవాలి. ఆ త్రాటి మీద నడిచినట్టయితే ఆ ప్రయాణం సవ్యంగా సాగుతుంది. అలా కాని పక్షంలో ఆ సాధకుడు యొక్క ప్రయాణం అగమ్యగోచరం అయిపోతుంది. ఎటు వెళ్తాడో తెలియదు. కాబట్టి ఈ రథకల్పన అనేది సాధకుని యొక్క జీవిత గమ్యాన్ని దిశానిర్దేశం చేయడానికి చాలా తోడ్పడుతుంది. ఆ తర్వాత 10-11 మంత్రాల్లో ఆ యమధర్మరాజు పంచకోశ వివేకం చేశాడు. ఈ పంచకోశ వివేకం మనకి తైత్రీయ ఉపనిషత్తులో చాలా విస్తారంగా వస్తుంది. ఇందులో కొంచెం లఘువుగా చెప్పాడు. అవి 10వ మంత్రం, ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఇంద్రియాల కన్నా ఇంద్రియ అర్థాలు అంటే ఇంద్రియ విషయాలు చాలా గొప్పవి. ఇక్కడ మనకి పంచకోశాలు ఉన్నాయి. అంటే అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ కోశాలు ఒకదాని తర్వాత ఒకటి, అంటే బయట నుంచి అంటే అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు వెళ్ళినట్టయితే అన్నమయ కోశం కన్నా ప్రాణమయ కోశం సూక్ష్మంగా ఉంటుంది, ఇంకా విస్తారంగా ఉంటుంది, చాలా ఆంతరంగా ఉంటుంది. అట్లాగే ప్రాణమయ కోశం కన్నా మనోమయ కోశం ఇంకా బాగా విస్తారంగా ఉంటుంది, ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, ఇంకా ఆంతరంగా ఉంటుంది. ఆ విధంగా ఈ ఆంతర ప్రయాణంలో ఆనందమయ కోశం దాకా ఈ సాధకుడు వెళ్తాడు. ఏది ఆత్మ అంటూ శోధించుకుంటూ ఆత్మ ఎక్కడుంది అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కెళ్తే అలా వెతుక్కుంటూ వెళ్తే అన్నమయ కోశం ఆత్మ కాదు, ఎందుకంటే దానికన్నా ఆంతరంగా ఇంకొకటి ఉంది. అలాగే ప్రాణమయ కోశం ఆత్మ కాదు.
ప్రాణమయ కోసం ఆత్మ కాదు, మనోమయ కోసం ఆత్మ కాదు. అలా లోపలికి వెళ్తూ వెళ్తూ ఓ ఆనందమయ కోశం దాకా వచ్చిన తర్వాత ఈ ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు. ఎందుకంటే వీటన్నిటినీ సాక్షీభూతంగా చూసేటటువంటి ఆత్మ మరొకటి ఉన్నది. ఆ ఆత్మ ఈ కోశాలకి అతీతంగా ఉంది. ఈ కోశాలన్నీ నిద్రాణంగా ఉన్నా కూడా సుషుప్తిలో ఈ ఆత్మ కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఆ సుషుప్తి అనుభవాన్ని తీసుకున్నట్టయితే ఈ పంచకోశాలు ఇవి ఆత్మ కాదు. ఇవి కేవలం ఇవి ఈ ఆత్మకి విలక్షణంగా మాత్రమే ఉన్నాయి అని పంచకోశ వివేకం చేయిస్తాడు. ఇందులో పంచకోశ వివేకం చేసి ఆత్మని, ఆత్మతత్వాన్ని రాబడతారు. ఆ తర్వాత మనకి 15వ మంత్రంలో పరమాత్మ చాలా ముఖ్యమైనటువంటి మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రం ఈ ఉపనిషత్తు సాహిత్యానికే తలమానికం అని చెప్పాం. అది అశబ్దమస్పర్శమరూపమవ్యయం తదారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిశ్చాయతం మృత్యుముఖాత్ ప్రముద్యతే. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అంటే ఏమిటి? ఇది పంచ జ్ఞానేంద్రియాలకి అగోచరమైనది. ఈ ఆత్మ కంటికి కనబడేది కాదు, చెవికి వినబడేది కాదు, ఈ ముక్కుకి గంధంగా దొరికేది కాదు, నాలుకకి రుచిలా తెలిసేది కాదు, చర్మానికి స్పర్శలా తెలిసేది. అంటే పంచ జ్ఞానేంద్రియ అగోచరము. దీన్నే మనం ముండకోపనిషత్తులో చెప్పుకున్నాం. ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రమవర్ణం అని చెప్పుకున్నాం. అటువంటి మంత్రమే ఇది కూడా. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకి అగోచరము అన్నప్పుడు పోనీ మనస్సుతో ఎలా తెలుసుకుంటాం అంటే మనస్సుతో కూడా దీన్ని తెలుసుకోలేము. మరి ఎలాగండి? ఇది లోపల లేదు, బయట లేదు. లోపల లేదు, బయట లేదంటే ఏంటి? అది సాక్షాత్తు నువ్వే. ఇది చూద్దామనుకునేటటువంటి ఆ సాధకుడి యొక్క నిజస్వరూపమే ఆత్మ. కాబట్టి ఇది బాహ్యంగా ఉండేటటువంటి వస్తువులా దొరకదు, ఆంతరంగా ఉండేటటువంటి వస్తువులా కూడా దొరకదు. ఎందుకంటే ఆ చూసే వ్యక్తే. ఎవరైతే దీన్ని తెలుసుకుందామని అనుకుంటున్నాడో అతని యొక్క నిజస్వరూపమే ఆత్మ. కాబట్టి ఇది బయట దొరకదు, లోపల దొరకదు. ఎలా తెలుస్తుంది? అపరోక్షానుభూతి ద్వారా తెలుస్తుంది. అపరోక్షానుభూతి అంటే ఇది పరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు, సాక్షాత్తు తనే. ఇది ఈ ఆత్మ యొక్క వర్ణన. ఆ తర్వాత యమధర్మరాజు దీంతో తన యొక్క బోధ ముగించేశాడు. ఉపనిషత్తు ముందుకు వచ్చి దీన్ని ఉపసంహారం చేస్తాడు. నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. ఈ నచికేత ఉపాఖ్యానము అంటే ఈ నచికేతుడు చెప్పినటువంటి ఆత్మవిద్య ఎవరు చెప్పారు? మృత్యుప్రోక్తం సనాతనం. యమధర్మరాజు చేత చెప్పబడినది, చాలా సనాతనమైనది. ఉక్త్వా శ్రుత్వా చ మేధావి. ఎవరైతే దీన్ని వింటారో, ఎవరైతే చెప్తారో అటువంటి వారు బ్రహ్మలోకే మహీయతే, బ్రహ్మలోకంలో ప్రశంసలు అందుకుంటారు. అంటే బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇదే మాదిరిగా మళ్ళీ ఇంకొక మంత్రం వస్తుంది. య ఇమం పరమం గుహ్యం శ్రావయేద్ బ్రహ్మ సంసది ప్రయత శ్రాద్ధకాలే వా తదానంతాయ కల్పతే. ప్రయత శ్రద్ధకాలే వా తదానంత్యాయ కల్పతే తదానంతాయ కల్పత ఇతి. య ఇమం పరమం గృహ్యం శ్రావయేత్. ఇది ఈ రహస్యమైనటువంటి ఆత్మవిద్యని శ్రావయేత్ అంటే గట్టిగా చదివి వినిపించిన వాళ్ళు. చదివి వినిపించిన వాడు అంటే ఎక్కడ వినిపించాలి? బ్రహ్మ సంసది అంటే ఈ జ్ఞానుల యొక్క సభలో దీన్ని వినిపించాలట. ప్రయతః చాలా శ్రద్ధతోటి,
శ్రద్ధాభక్తులతోటి వినిపించినట్టయితే. అంతేకాదు శ్రాద్ధకాలేవా, శ్రాద్ధకాలేవి అంటే శ్రాద్ధక్రియలు చేసేటప్పుడు ఆత్మవిద్యని, అంటే యమధర్మరాజు చెప్పినటువంటి ఆత్మవిద్యను ఎవరైతే చదువుతారో తదనంతాయ కల్పతే, అటువంటి వాళ్ళు అనంతాన్ని పొందుతారు. అనంతాన్ని పొందుతారంటే ఆ బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు, లేదా ఇక్కడే ఇప్పుడే ఆనందాన్ని అనుభవించి విదేహముక్తిని కూడా పొందుతారండి. జీవన్ముక్తి, విదేహముక్తి. అంటే ఈ ఆత్మవిద్యని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా ఈ ఉపనిషత్తు శ్రవణ బలం చేత బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మగారి ద్వారా మళ్ళీ ఈ విద్యను నేర్చుకుని అక్కడ జీవన్ముక్తి, తర్వాత విదేహముక్తి పొందుతారు. అలా కాదు, ఇక్కడే దాన్ని అర్థం చేసుకుని ఆ ఆత్మనిష్టలో ఎవరైతే ఉంటారో ఇక్కడే ఇప్పుడే ఆనందాన్ని అనుభవిస్తూ జీవన్ముక్తి, తర్వాత విదేహముక్తిని పొందుతారు. ఈ విధంగా తదనంతాయ కల్పతే, తదనంత్యాయ కల్పతే అని 2 సార్లు చెప్పడంలో ఉద్దేశం. ఇక్కడితోటి ఈ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ అధ్యాయం పూర్తయిపోయి తర్వాత మనకి వచ్చే క్లాసులో మనం 2వ అధ్యాయం మనం మొదలు పెట్టుకుంటాం. 2వ అధ్యాయంలో మళ్ళీ 3 వల్లులు ఉంటాయి. ఆ 3 వల్లులు మనం నేర్చుకుంటాం. ఈ విధంగా మనకి కఠోపనిషత్తులో ప్రథమాధ్యాయము పూర్తయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.